వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిగంధ. దెబ్బలు పడతాయరా సాంగ్, కిసిక్ సాంగ్ ఎలా ఉంది ఏంటి అని చూసినట్టయితే పుష్ప 2 మోస్ట్ హైప్ అన్న మూవీ. సో ఆ హైప్ ఉన్న మూవీకి ఈ సాంగ్ చాలా ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు అయితే నేను అనుకున్నాను. అలాంటిది ఇది ప్లస్ అయ్యిందా మైనస్ అయ్యిందా అయితే నాకైతే మైనస్ అయ్యిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ సాంగ్ స్టార్టింగ్లో అందరూ పార్టీకి వచ్చేసారు, ఇంకా కిసిక్ మన ఫోటో దిగండి అనేసి అయితే తీయరా అని చెప్తాడు. అంటే నార్మల్గా సాంగ్ వచ్చినప్పటికి కిసిక్ అంటే నేను కిస్ అని అనుకున్నా, బట్ ఇది కిసిక్ అంటే ఫోటోని కిసిక్ మన తీయమని అయితే అంటే కెమెరా మనకైతే చెప్పాడు అనమాట. సో అది స్టార్టింగ్ అనమాట. అయితే ఇందులో లిరిక్స్ ఎక్కేటట్టే ఉన్నాయి. అంటే వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఫోటో తీసుకోగాని పక్క నుండి తీసుకోగాని అది జాగ్రత్తగా చేసుకోబట్ట అలాంటిది అయితే లిరిక్స్ పెట్టారు. ఆ లిరిక్స్ పెద్ద ఇంపాక్ట్ఫుల్గా అయితే లేవు నాకైతే. అండ్ తర్వాత మెయిన్ ఇందులో మరి కొరియోగ్రాఫింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ గణేష్ ఆచార్య అయితే అంత ఉన్నదని అయితే నాకు అనిపిస్తుంది. తర్వాత ఈ పాట దెబ్బలు పడతాయి కాదు దొబ్బులు పడతాయి అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఊ అంటావా మామ సాంగ్ ఈ సాంగ్కి మనం కంపేర్ చేసుకుంటే యునానిమస్గా చాలామంది ఊ అంటావా మాకే ఓటేస్తారు. ఎందుకంటే ఈ సాంగ్లో పెద్ద హైప్ లేదు, పెద్ద హుక్ స్టెప్స్ కూడా లేదు, పెట్టిన హుక్ స్టెప్ కూడా పెద్ద ఏం లేదు. అండ్ పుష్ప గాడిలో ఈ సాంగ్ పెద్ద మూమెంట్ కూడా లేదు. అంటే సాంగ్ అంటే మనకు ఊంటమాలో ఉన్న మూమెంట్ ఇందులో కనిపించట్లేదు. సో నాకైతే ఈ సాంగ్ అయితే పెద్ద తేడా కొట్టినట్టు అయితే అనిపిస్తుంది. అండ్ దీనికి ఒక పెద్ద ఈవెంట్ ఇంకా దట్టు. సో నాకైతే ఏం అనిపించలేదు పెద్దగా, ఈ సాంగ్లో అయితే నాకు ఏం అనిపించలేదు. అండ్ దెబ్బలు పడతాయి అని ఒక లిరిక్ దగ్గర వచ్చిన బీజిఎం అయితే నాకు నచ్చింది. అండ్ స్టార్టింగ్లో అనిరుద్ధ్ ఇచ్చినట్టు అయితే అనిపించింది. ఆ మ్యూజిక్ ఏంట్రా ఒకసారి అనిరుద్ధ్ ఇచ్చాడు ఏంటంటే అనేటట్టు అనిపించింది. బట్ రాక్ స్టార్ డిఎస్పీ అనమాట. సో ఈ సాంగ్ ఇది మరి కొన్ని 2 రోజులు 3 రోజులు ఎలా ట్రోల్ అయ్యి లేకపోతే ఎలా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కానీ ఎలా మరి హైప్ని క్రియేట్ చేస్తుందో మనకైతే తెలియదు. కానీ ప్రజెంట్ అయితే ఎంత ఇంపాక్ట్ఫుల్ అయితే అనిపించలేదు. ఊ అంట మాకి దీనికి 100కి 100% హైప్ ఊ అంట మామ ఎక్కువ ఉంటుంది. దీనికి అసలు ఏం లేదు. ఇప్పటికే దానికి వచ్చిన వ్యూస్ దానికి వచ్చిన హైప్ వేరే లెవెల్ ఊ అంట మామకి అన్ని లాంగ్వేజెస్లో. మరి దీనికి మన తెలుగులో కూడా దేకలేదనమాట. సో దుబ్బులు అయితే బాగా పడుతున్నాయి ప్రతి ఒక్కరికి. అండ్ సుకుమార్ గారు ఎలా ఓకే చేశారు ఈ సాంగ్ అండ్ అనేసి అయితే చాలామంది చెప్తున్నారు. బట్ ఓకే బీజ్ అండ్ సాంగ్కి అయితే సౌండింగ్ అండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. బట్ ఆ మెయిన్ టెంపో బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదైతే నేనైతే అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అయితే కింద కామెంట్ చేయండి. అండ్ అల్లు అర్జున్ గారు అయితే బాగా లవ్ అయినాడు అనిపించింది ఈ సాంగ్లో అయితే నాకు తెలిసి. అండ్ పెద్ద జోష్ లేదు హుషారు లేదు ఆ సాంగ్కి తగ్గట్టు, జస్ట్ కామెంట్ ఆయన ఏదో పని మీద వచ్చినట్టు ఈ పార్టీ సాంగ్ అవుతున్నట్టు అయితే అనిపించింది. మరి మూవీలో ఇది ఎక్కడ పెడతారు సంథింగ్ సీక్రెట్గా ఏదైనా ఇది అవుతున్నప్పుడు కానీ అంటే మనకు ఊవంటమాలో అందులో వస్తారు కదా మంగళసింహ పార్టీ ఇచ్చినట్టు. సో ఇందులో పుష్ప పార్టీ ఇస్తున్నాడో ఎవరు పార్టీ ఇస్తున్నాడో మనకైతే తెలియదు. బట్ అసలు ఎందుకు ఈ సాంగ్ మనకి ఏదో ఒక డ్రామాటికల్గా అయితే జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అయితే ఆ సాంగ్ మూడ్లో అయితే లేడు ప్రజెంట్ అయితే. సో ఏదో ఒక వెనకాలి అనే ఒక ఉద్దేశంలో అయితే ఉన్నాడు అంటే అక్కడికి వచ్చి. సో ఎందుకు ఈ సాంగ్ కూడా పెద్ద కేర్ చేయలేదు అనిపించింది. ఉన్నది ఉన్నట్టు అనిపించింది. మరి సాంగ్లో బీజిఎం సాంగ్లో పెద్ద సౌండింగ్ డ్యాన్సింగ్ చేసే మూమెంట్స్ కూడా అక్కడ లేవు. సో అది అనిపిస్తుంది. వీడియోస్ లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ శ్రీలీల అయితే బాగా డ్యాన్స్ చేస్తుంది అంటే తనకు తగ్గట్టు అయితే నాకు అనిపించేవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.